అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంతోషం. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన సందర్భంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖల పరంగా మనం ఇచ్చినటువంటి వాగ్దానానికి అనుగుణంగా ఈనాటికి నెరవేర్చినటువంటి కార్యక్రమాల అమలుని ఈరోజు ప్రారంభించబోయేటటువంటి అధిక ప్రాధాన్యత కలిగినటువంటి ముఖ్యంగా రైతులు, పేదలకు సంబంధించినటువంటి అంశాలు వీటి ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి విధంగా ఈరోజు జిల్లాల వారీగా, ఉమ్మడి జిల్లాల వారీగా క్షేత్రస్థాయి అధికారులతో మీ అభిప్రాయాన్ని సంప్రదించుకొని జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలను మీకు చేరవేసినటువంటి తీరు, మీరు అర్థం చేసుకున్నటువంటి పద్ధతి, దాన్ని అమలు చేయడానికి మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయం, మీతోటే మాట్లాడాలి. ఏదైనా ఇంకా డౌట్ ఉంటే కలెక్టర్స్ ద్వారా దాన్ని మీరు క్లారిఫై చేసుకొని అన్నిటికంటే మనసు పెట్టి చేయాల్సినటువంటి కార్యక్రమం ఇది. కష్టతరమైందే అయినా సరే మనం అనుకుంటే సాధ్యం కాని ఏది లేదు కాబట్టి కేవలం మనం కంటితో చూస్తే, లేకపోతే మనం ఆ గ్రామానికి వెళ్ళగలిగితే మీ యొక్క వెరిఫికేషన్ ఆఫీసర్స్ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటే పెద్ద సమస్య కాదు. కోరుకునేవాడు చాలా మంది ఉంటారు, కావాలనేవాడు కూడా చాలా మంది ఉంటారు, తప్పులేదు. కానీ మనం ఇవ్వగలిగినటువంటి వాడికే ఇవ్వాలి, ఇవ్వాల్సిన వాడికే ఇవ్వాలి. మీకు వచ్చినటువంటి నెంబర్లో 100 మంది ఉంటే మనం 10 ఇవ్వగలిగితే కింద నుంచి 10 మందిని తీసుకోండి. అది రైతు భరోసా అందరికీ వెళ్తుంది, దాంట్లో మీకు పెద్ద ఇబ్బంది లేదు. ఆర్డీఓ గారు చెప్పినట్టుగా మీరు ఎలిమినేషన్ ప్రాసెస్ పర్ఫెక్ట్గా చేయాలి. అంటే తీయాల్సినటువంటి వ్యవసాయ యోగ్యంగా అనేటువంటి భూములు మీరు పక్కన పెట్టే దాంట్లోనే మనసు పెట్టి చేయాలి. మీ దగ్గర అన్ని రికార్డ్స్ ఉంటాయి, అటు వెరిఫై చేసుకుంటే సరిపోద్ది. విలేజ్ మ్యాప్ తోటి, మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ తోటి, మిగతా శాఖల యొక్క సమన్వయంతో ఏమేమి యోగ్యంగాని భూములు ఉన్నాయో, గతంలో మనం ల్యాండ్ ఎక్విజిషన్ ఏంటి, లేదు నాలాలకు సంబంధించిన పర్మిషన్స్ ఇచ్చినవి ఏంటి, గుట్టలు మెట్టలు ఏంటి, మీరు ఆ రెవెన్యూ మ్యాప్ మీద, విలేజ్ మ్యాప్ మీద, సెటిలైట్ మ్యాప్ ని మీరు ప్లాన్ చేసుకోగలిగితే ఈజీగా ఎక్కడోళ్ళు అక్కడ వెంటనే దాన్ని కనిపెట్టగలిగే శక్తి ఉంది, టెక్నాలజీ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయ యోగ్యం కాని భూమికి మనం పైసలు ఇవ్వట్లేదు. అది తమ్మురూరు పెట్టుకోండి. ఒకవేళ ఎక్కడైనా బెనిఫిట్ అవుట్ ఉంటే పక్కన పెట్టండి. ఒకే రోజు 26వ తారీఖునే అందరికి వెయ్యం మనం. కాబట్టి ఎక్కడైతే క్లియర్గా ఉన్నటువంటి విలేజెస్ ని మీరు ప్రారంభించండి, మీరు పంపించండి. ఏ రోజుకు ఆ రోజు మీరు పంపించినటువంటి విలేజెస్ ని మేము డీబీటీ ద్వారా ఆ రైతుల ఖాతాల్లోకి జమ చేస్తుంటాం. కాబట్టి వ్యవసాయ, రెవెన్యూ అధికారులు ముఖ్యంగా దాని మీద దృష్టి పెట్టాలి. రెవెన్యూ దగ్గర ఉన్నటువంటి అన్ని రికార్డులు కూడా మీరు పరిశీలన చేసుకోవాలి. మిగతా డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఇరిగేషన్ కావచ్చు, R&B కావచ్చు, ల్యాండ్ ఎక్విజిషన్ చేసి మనం బదలాయించినటువంటి భూములు ఏదైనా ధరలోనే ఉంటే వాటిని మళ్ళీ మీరు తప్పకుండా ఎలిమినేట్ చేయాలి. అరువులు ఉండేనా ఒక ఆలస్యం అయితే ఒక నిమిషం, ఒక రోజు పర్వాలేదు, కానీ అనారువులకి ఏ పథకం కూడా పోవటానికి లేదు. అది మీరు మనసులో పెట్టుకోవాలి. మన బాధ్యత అది. ప్రజల సొమ్ము పేద ప్రజలకు దక్కాలి, అరువులకు దక్కాలి. కాబట్టి దయచేసి సెలక్షన్ లో మా మీద ఉన్నటువంటి ఒత్తిడి మీ మీద పెట్టొచ్చు, మీరు కూడా ఒత్తిడికి గురి కావాల్సినటువంటి పని లేదు. ధర్మానికి మీరు తలంచండి, కరెక్ట్ గా సెలక్షన్ మాత్రం పర్ఫెక్ట్ గా వెళ్ళండి. ఈ వారం 10 రోజులు అందరికీ కష్టమైనటువంటి సమయం, కానీ ఒకసారి లాంచ్ చేసి పర్ఫెక్ట్ గా చేయగలిగితే ప్రభుత్వానికి, ఈ యొక్క యంత్రాంగానికి మంచి పేరు వస్తుంది. కాబట్టి జిల్లా కలెక్టర్లు ముగ్గురు కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు తగ్గట్టుగా మీరు కూడా అకేషన్ రైజ్ అయ్యి వాళ్ళకు సహకరించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒక వారం రోజులు మీరు కష్టపడి పనిచేయగలిగితే శాశ్వతంగా నిజమైనటువంటి పేదవాళ్ళకి, అది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు,
ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు. మనకు ఒకటే ఒకటి అర్హత, అర్హుల్ని గుర్తించేటటువంటి బాధ్యత మీకు అప్పచెప్తున్నాం. మీ ద్వారా నడిచేటటువంటి ఈ ప్రభుత్వం, మీ యొక్క చేతల ద్వారా మంచి పేరు వచ్చేటటువంటి అవకాశం ఈ ప్రభుత్వానికి దక్కించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. కాబట్టి దయచేసి ఎక్కడా కూడా అలసత్వానికి అవకాశం ఇవ్వకుండా 1-2 రోజులు మనసు పెట్టి మీ కింద ఉన్నటువంటి అధికారుల్ని కృషి చేసి వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని ఈ 4 పథకాలు అమలు చేయాలి. ఇప్పుడు వరకు జరిగినటువంటి పథకాల్లో మన భాగస్వామ్యం పెద్దగా లేదు. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా గతంలో రైతు బంధు చేసినప్పుడు మీకు చెప్పకుండానే ఈ రాష్ట్రంలో ఉన్న భూభాగానికి మొత్తానికి వేసేది ఉంది కాబట్టి కలెక్టర్లు కానీ లేకపోతే యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులకు కానీ దాని మీద వలస పెట్టాల్సిన అవసరం లేదు, అందరికీ వెళ్ళిపోయింది. అది మంచి పద్ధతి కాదని చెప్పాం కాబట్టి మనం మంచి పద్ధతికి వెళ్ళాలి కాబట్టి మనం కొంచెం మనసు పెట్టి చేయాలి. అదేవిధంగా మిగతా కార్యక్రమాలు కూడా నిరుపేద కింద నుంచి ఎవరు పేదోళ్ళు ఉన్నారో ఎమ్మెల్యేలు కూడా డిమాండ్ ఉంటుంది. 10 సంవత్సరాలు బట్టి ఇడ్లీ లేదు కాబట్టి అందరూ అడిగే అవకాశం కూడా ఉంది. కానీ మనకు ఆ గ్రామంలో కరెక్ట్ గా నిరుపేదలు ఎవడో మనకు ఐడియా ఉంది. ఇందాక చైర్మన్ గారు చెప్తారు, మంత్రి గారు కూడా చెప్తారు. కాబట్టి ఆ పర్సెంటేజ్ మీరు దృష్టిలో పెట్టుకొని అందరికీ చేయాల్సిన అవసరం ఉంది. అర్హులు అందరికీ చేయగలుగుతాం, కానీ అర్హుల్లో కూడా అత్యవసరంగా అర్హత కలిగినటువంటి వాడికి మీరు సెలెక్ట్ చేస్తే మీకు చెడ్డ పేరు వచ్చే అవకాశం లేదు. ఆ అర్హతలో కూడా కింద నుంచి కాకుండా మీరు పై నుంచి తీసుకుంటే మీకు చెడ్డ పేరు వచ్చేటట్టుగా ప్రభుత్వానికి కూడా అపరాధం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు. రేషన్ కార్డుల మీద ప్రజలలో కూడా అపోహ ఉంది. ఏదో వెంకటరెడ్డి గారికి, సుఖేందర్ రెడ్డి గారికి లేదేమో కానీ ఊరందరికీ రేషన్ కార్డులు ఉన్నాయని చెప్తున్నారు. అది కూడా అంత మంచి పద్ధతి కాదు. అటువంటి నన్ను దృష్టికుంటే అది కూడా వర్కౌట్ చేయండి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన కూడా లిబరల్ గానే పేదల పక్షం మట్టుకి మనం అందరం కూడా నిబద్ధతతో ఉండాలి, పేదలకి న్యాయం చేయాలి. అట్లా అని చెప్పి అర్హత లేని వాళ్ళని పెట్టుకుంటే ప్రజాధనం, ప్రజల సొమ్ము దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది, పక్కదారి పట్టే అవకాశం కూడా ఉంది. మీరు చూస్తున్నారు ఇప్పుడు బియ్యం ఎక్కడా కూడా ఉపయోగించిన దాఖలాలు లేవు. కానీ ఇన్ని వేల కోట్ల రూపాయల బియ్యం దుర్వినియోగం అవుతుంటే అది జాతీయ సంపదకే అరిష్టం. అటువంటి పద్ధతులను ఏ ప్రభుత్వం అవలంబించినా కూడా భవిష్యత్తులో అభివృద్ధి కుంటుపడుతుంది, అనార్కిజం వస్తుంది, అరిష్టం వస్తుంది. అపవిత్ర దానం చేయకూడదు. అనర్హులకు దానం చేస్తే మనకు మంచి పేరు రాదు. శాసనసభ్యులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరైనా సరే అది అర్హులకు చేసేస్తే ప్రభుత్వం యొక్క పథకాలు సక్రమంగా అమలు జరుగుతాయి. కాబట్టి 4 పథకాలకి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీ కలెక్టర్లతోటి టైం టు టైం టచ్ లో ఉండండి. సమయానికి మీరు ఇవ్వాలి. 26వ తారీఖున అన్ని కార్యక్రమాలు కూడా మనం ప్రారంభించబోతున్నాం. ఇది 75 సంవత్సరాల గణతంత్ర దినోత్సవ సందర్భంగా డైమండ్ జూబ్లీ చేసుకుంటున్నాం. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సాహసోపేతమైన నిర్ణయాలే, కష్టతరమైన నిర్ణయాలే, భారమైన నిర్ణయాలే అయినా సరే ఇచ్చిన మాట కట్టుబడి ఒకే ఒక సంవత్సరం మొదటి పంట కాలానికి 21,000 కోట్ల రుణమాఫీ, అదేవిధంగా వాళ్ళు మానేసినటువంటి రైతు బంధు 7,625 కోట్లు, రైతు బంధు 3,000 కోట్లు, రైతు బీమా, అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు రైతు భరోసా సుమారు 9 నుంచి 10,000 కోట్లు. అంటే 40,000 కోట్ల రూపాయలు మొదటి సంవత్సర కాలంలోనే రైతు ఖాతాలో జమ చేసినటువంటి ప్రభుత్వం భారతదేశంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంత పథకాలు మీ చేతుల మీదుగా నడటం మీ అదృష్టం. మీ 30-35 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికి ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తే మన జీవిత కాలంలో, మన ఉద్యోగ కాలంలో కూడా మీకు కూడా ఒక సంతృప్తి ఉంటుంది. మీరు పదవుల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కూడా ఒక సంతృప్తి ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేసే బాధ్యతను మీరు తీసుకోండి. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇందాక చెప్పారు జయవీర్, రాజారం చేయాలి. వెంకటరెడ్డి గారి మీద భారం ఉంది. ఆయన కేంద్రం మీద దెబ్బలాడి గడ్కరీ గారితో పనులు చేసుకుంటూ అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్ కూడా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పక్క
ఇరిగేషన్ మినిస్టర్ గారి మీద భారం ఉంది. ప్రాజెక్టులన్నీ మొదలుపెట్టి హెడ్ వర్క్స్ పూర్తయ్యి, డిస్ట్రిబ్యూటర్స్ కావాలి, కెనాల్స్ కావాలి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. వాటికి కూడా వేల కోట్లు కాదు, లక్షల కోట్లు అయితే కానీ మిగిలిన కార్యక్రమాల యొక్క ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, కెనాల్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకోవాల్సినటువంటి ప్రాధాన్యత మన మీద ఉంది. అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా మొదలుపెట్టినటువంటి అనేక కార్యక్రమాలు కుంటుబడి ఉన్నాయి. సమస్యలన్నీ మన నెత్తి మీద ఉన్నా కూడా ఈ ప్రభుత్వం బాధ్యతగా నిర్వర్తించాలి, పద్ధతిగా వెళ్ళాలి, ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మొదటి రోజు నుంచే ఈ సంక్షేమ కార్యక్రమాల ఒక పక్క, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఒక పక్క, రెండింటిని జోడెద్దులాగా పయనింపజేసి ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రభాగాన ఉంచాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానికి చేయూతనిచ్చేటటువంటి మీరు, దాన్ని నడిపించేటటువంటి మీరు, దాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి మీరు మనసు పెట్టి చిత్తశుద్ధితో చేసి గత పథకాలని అమలు చేస్తూనే ఈ కొత్త పథకాలను కూడా మీరు రూపకల్పన చేసి ముఖ్యమంత్రి గారు మీ ముందు పెట్టారు. కాబట్టి ఎక్కడా కన్ఫ్యూజన్ లేదు. చిన్న చిన్న జీవోలు ఇచ్చాం, ఒకే పేజీలో మీరు చదువుకోవచ్చు. ఇందాక అధికారి అడిగారు ROFR ఉందా అని. జీవోలో 4వ ఐటమో 5వ ఐటమో ఉంది గురుగారు. జీవోలన్నీ సర్క్యులేట్ చేయండి జిల్లా అధికారులకి. మరి అది చేసినప్పుడు అది అడగడానికి అవకాశమే లేదు, ప్రత్యేకంగా ఉంది. అందుకని మనసు పెట్టి మీరు జీవోలు ఒక్కసారి చూసుకుంటే 4-5 లైన్లోనే జీవోలు ఇచ్చేసాం, కన్ఫ్యూజన్ లేదు. ఏదన్నా ఉంటే టెక్నికల్ గా మీరు కలెక్టర్స్ అడగండి, క్లారిఫై చేసుకోండి, ఎక్కడా కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం లేదు. దయచేసి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి, నల్గొండ పెద్దలు చెప్పినట్లుగా ఈ జిల్లా పెద్ద జిల్లా, రాష్ట్రంలోనే పెద్ద జిల్లా, అన్నిటికీ డిమాండ్ ఎక్కువే ఉంటుంది. అయినా సరే 3 కలెక్టర్ల యొక్క ఆధ్వర్యంలో మీరందరూ సక్రమంగా పనిచేయండి. మాకెంత శక్తి ఉంటే అంత, ఎంత వీలైతే అంత ఈ జిల్లా క్యాబినెట్ లో ప్రతిసారి వెంకటరెడ్డి గారు దెబ్బలాటి ఇళ్ల మీద కూడా నిన్న ముఖ్యమంత్రి గారితో గొడవ పెట్టుకున్నారు. అయినా సరే ముఖ్యమంత్రి గారికి కూడా ఎంత శక్తి ఉంటే అంత నల్గొండ జిల్లాకి ఇస్తారు. కాబట్టి దయచేసి ఇచ్చిన దాంట్లో మీరు న్యాయబద్ధంగా చేయండి. ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారులు కావచ్చు, మేమందరం కూడా వాస్తవ పరిస్థితులు తెలుసు, కానీ కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాల్సిన బాధ్యతను తీసుకున్నగా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులకి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. సెలవు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.